మంచి పరిపాలన చేస్తున్న చంద్రబాబుకి సంఘీభావంగా సౌత్ మోపూరు గ్రామంలో వందలాది ట్రాక్టర్లతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన చంద్రబాబుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాడిన పెడుతున్నారని అన్నారు. ఇటీవల కాలంలో మీకు అందరూ కూడా తెలుసు, అన్నదాత సుఖీభావ కింద రైతులకి సహకారం అందించింది. ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్, తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి సభ్యులు. ఈ విధంగా మంచి పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు ట్రాక్టర్ల ర్యాలీ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. పాల్గొన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి అండగా నిలవాలి అనే హామీని ఇటీవల కూటమి ప్రభుత్వం రైతులందరికీ కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దానికి మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించి ప్రత్యేకించి రైతులందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ట్రాక్టర్లో రైతులందరూ వచ్చి కూడా ఈరోజు మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ మండలానికి సంబంధించిన రైతులకు, కూటమి నాయకులకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులకు, వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటలో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు. రేపు ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి అనే పేరుతో ఉచిత మహిళ బస్సు సౌకర్యం కూడా అందరికి కూడా కల్పిస్తున్నారు. మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన మాట ప్రకారం ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారిదని మీ అందరికి కూడా ప్రజలకు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా అభివృద్ధి పనుల సంగతి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మండలమైనా, అర్బన్ డివిజన్ అయినా 18 గ్రామాల్లో కానీ 26 డివిజన్లో కూడా 200 కోట్లకు పైగా వివిధ రకాల అభివృద్ధి పనులు, అవి రోడ్లైనా, రైన్లైనా, సాగునీరుకి సంబంధించైనా, త్రాగునీరుకి సంబంధించైనా, ప్రత్యేకంగా 24 గంటలు కరెంటు గ్రామాల్లో కానీ అన్ని విధాలా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ అభివృద్ధితో పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి అమరావతి ఏకైక రాజధానిని పరుగులు పెట్టిస్తూ పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు తీస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా